టాలీవుడ్లో హీరో సంఖ్య ఎంత అంటే చెప్పలేం. కాకపోతే టక్కున చెప్పగలిగేది ఏంటి అంటే మెగా కాంపౌండ్లో హీరోసే ఎక్కువ మంది అని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడ ఖచ్చితంగా సహజంగా చిన్న చిన్న ఇష్యూస్ రావడం అనేది సహజం. ఇలాంటి ఇష్యూస్ని బ్రేక్ చేస్తానికి మెగాస్టార్ ఒక మెగా ఐడియానే వేశారు. అదేంటి అనుకుంటున్నారా? అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తెలుగు ఇండస్ట్రీ అనేది ప్రత్యేకంగా ఇప్పుడు ఇంకా చాలా ఒక మంచి పేరు తెచ్చుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల ఉన్నటువంటి ఒక స్టార్స్ ఎవరైతే ఉన్నారో బాలీవుడ్ని కూడా తలదన్ని హాలీవుడ్ రేంజ్కి వెళ్తున్నటువంటి స్టార్స్ మనం చూసాం. అది ప్రభాస్ కావచ్చు, అదేవిధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కావచ్చు, అదేవిధంగా ఐకాన్ స్టార్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కావచ్చు, ఇలా చాలామంది చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి సందర్భంలో ఎక్కువ శాతం హీరోస్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే అది మెగా కాంపౌండ్ నుంచి అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మెగా కాంపౌండ్లో చాలా ఇష్యూస్, చిన్న చిన్న ఇష్యూస్ అయితే నడుస్తున్నాయని చెప్పేసి గతంలో మనం చూసాము. ఇప్పటికి కూడా కొన్ని జరుగుతున్నాయని చెప్పి మనం వింటూ ఉన్నాం. అయితే ఇలాంటి వాటి అన్నిటికీ చెక్ పెడతానికి మెగాస్టార్ ఒక మెగా ఐడియా అయితే వేశారని చెప్పేసి అయితే అంటున్నారు. అయితే ఆ ఐడియా ఏంటి? ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇంట్లో గొడవలు వచ్చినప్పుడు ఇంటి నుంచే మొదలు పెట్టాలి సంస్కరణ అనేది. అది ఇండస్ట్రీ, ఇంత పెద్ద ఇండస్ట్రీలో ఇండస్ట్రీ గొడవలు అనేవి సహజంగా ఉంటాయి, పెద్ద ఇండస్ట్రీ కాబట్టి. అక్కడ గొడవలు వచ్చినప్పుడు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ దాసనారాయణ గారి గతంలో పరిష్కరించేవాళ్ళు. ఆ తర్వాత ఆ పాత్రను చిరంజీవి గారిని పోషించమంటే చిరంజీవి గారు తప్పుకున్నారు, పోషించట్లా. ఇన్ని సమస్యలు వచ్చేసరికి తప్పనిసరిగా ఏదో ఒకటి చేయాల్సిందే. ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఆ ఫ్యామిలీ ఉందని అనుకోవాలి. ఇదేంటంటే మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అనే రెండు పేర్లు వచ్చేసినాయి. ఒక మెగా కాంపౌండ్ అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అల్లు కాంపౌండ్ అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ పరిస్థితుల్లోనే మొత్తానికి అయితే ఏదో జరగదాని జరగబోతుంది అనేది బయటకైతే టాక్స్ వస్తున్నాయి. కాబట్టి ఆ టాక్స్ వాళ్ళ దృష్టి కూడా వెళ్ళినాయి. అంటే చిరంజీవి గారి దాకా వెళ్ళింది, చిరంజీవి గారి దాకా వెళ్ళలేదు అనుకోవడానికి లేదు. ఇప్పుడు మన ఈ మధ్యన అల్లు అర్జున్ మరి శిల్పారవికి ప్రచారం చేయడానికి వెళ్ళటం, ఇటు పక్కనే అరవింద్ గారేమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలవటం, ఇవి జరిగినాయి. కానీ మరి అంతే గ్యాప్ ఉందా ఫ్యామిలీలో అనేది బాగా వైరల్ అయింది ఈ మధ్యన. ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదంట కాబట్టి మొత్తానికైతే బయటకైతే వార్తలు వచ్చినాయి. దాంతో దీన్ని పరిష్కారం చెక్ పెట్టాలంటే ఏం చేయాలనే ఆలోచన మెగాస్టార్కి వచ్చింది అని, అందులో భాగంగానే ఆయన కొత్త ప్రతిపాదన చేశారని టాక్ అయితే ఉంది. అంటే ఆ ప్రతిపాదన ఏంటి అంటే నెలలో 2 రోజుల పాటు వీళ్ళు ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ ఒకచోట మీట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హీరోలు వరకే కాదు కదా, ఆ హీరోల్లో చిరంజీవి గారి అమ్మాయి సుస్మిత నిర్మాణ రంగంలోకి వచ్చేసింది, నాగబాబు గారి అమ్మాయి నిహారిక నిర్మాణ రంగంలో ఉంది, మరి అల్లు శిరీష్ సినిమాలు చేస్తున్నాడు, అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నాడు, మరి ఆ గీతా కాంపౌండ్లో మరి ఇంకా చాలామంది వేరే రకరకాల బ్యానర్ల మీద సినిమాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ మెగా ఫ్యామిలీలో అందరూ కూడా ఫ్యామిలీ మీట్ లాంటిది ఏర్పాటు చేసుకుని 2 రోజుల పాటు ఉంటే కలిస్తే ఏమైనా గ్యాప్ ఉన్నా కానీ పోతుంది అనేది చిరంజీవి గారి అభిప్రాయం లాగా బయట ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే ఆయన ఫారెస్ట్ ట్రిప్లో ఫ్యామిలీ ట్రిప్ తీసుకుని టూర్లో ఉన్నారు. కాబట్టి బహుశా ఆయన రాగానే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా మనకి అల్లు అర్జున్ ఇప్పుడే కాదు, గతంలో కూడా 1-2 సందర్భాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎందుకో పడని విధంగా ఉంటున్నాడని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఒకానొక వేదిక మీద పవర్ స్టార్కి సంబంధించి జై పవన్ అని చెప్పి అనమంటే నేను అనదు బ్రదర్ అని చెప్పేసి అంటున్న మాటలు కావచ్చు. మళ్ళీ ఇటీవల రాజకీయాల్లో చూసుకునేసరికి శిల్పారవికి వెళ్ళి ప్రచారంలో కావచ్చు, లేదంటే కలడంలో కావచ్చు. ఎందుకంటే ఒకవేళ చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటున్న మాట ఏంటి అంటే ఫస్ట్ ఒకసారి పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడికి వచ్చి ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు, కానీ ఇక్కడ కలవకుండా అటు వెళ్ళడమే ఇబ్బంది అని చెప్పేసి అయితే అంటున్నారు. దీనివల్లే పుష్ప 2 కూడా పోస్ట్పోన్ అయిందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిజంగా వీటన్నిటికీ చెక్ పెడతానికే మెగాస్టార్ ఇలాంటి ఐడియా తీసుకున్నారంటే ఏమంటారు? కావచ్చు. ఎందుకంటే పుష్ప 2 వాయిదా పడిన మాట వాస్తవం. డిసెంబర్ 6వ తారీఖుకి వాయిదా పడిందన్నారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో సుకుమార్కిను అల్లు అర్జున్కి గొడవలు అని చెప్పి ఒక టాక్ వచ్చింది. ఒక టాక్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కన్నా మన పవర్ స్టార్ని వ్యతిరేకించాం కాబట్టి కొద్దిగా వాయిదా వేసుకోవడం బెటరు, కొంత గ్యాప్ తీసుకోవడం బెటర్ అనే అభిప్రాయం అని చెప్పి ఒక టాక్ వచ్చింది. అంటే పుష్ప 2 వాయిదా పడటానికి 2-3 రకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యన మళ్ళీ అల్లు అర్జున్ కూడా ఫారిన్ ట్రిప్ వేసుకోవటం, ఆయన గెడ్డం తీసేయటం, పుష్ప గెటప్ ఏదైతే ఉందో ఆ గెటప్ తీసుకుని మార్పు చేసుకుని వెళ్ళటంతో మళ్ళీ విమర్శలు వచ్చినాయి. కానీ అదేమి చెక్ పెడుతూ మళ్ళీ లేటెస్ట్గా వార్తలు అయితే వస్తున్నాయి. మళ్ళీ పుష్ప 2 కంటిన్యూ అవుతుంది షూటింగ్ అని. అది పెండింగ్ పార్ట్ కొద్దిగానే ఉంది. క్లైమాక్స్ షూటింగ్ చేయాలి, ఒక ఐటమ్ సాంగ్ చేసుకోవాలి, ఆ చేతి సినిమా అయిపోతుంది. ఆ నెక్స్ట్ మరి వేరే సినిమాలు కూడా వెళ్ళాల్సి వస్తుంది అతను. మొత్తానికి ఏదైనా కానీ చిరంజీవి గారు అయితే ఒక ప్రపోజల్ పెట్టారనేది టాక్ అయితే ఉంది.
ఇట్లాంటి విభేదాలు చెక్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో హీరోల మధ్యలో గొడవలు వస్తే మరి బయట వాళ్ళతో పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే మెగా కాంపౌండ్, అల్లు కాంపౌండ్ అని 2 పేర్లు రావడం వల్ల కూడా కొంత గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఈ మధ్యలో వాళ్ళ వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వీళ్ళ దగ్గర అవ్వటం వల్ల చెప్పుడు మాటలు చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. గతంలో తక్కువ మంది హీరోలు ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్యలో కూడా గ్యాప్లు క్రియేట్ అవుతూ ఉండేవి. అయినా సరే వాళ్ళు మల్టీ స్టార్ సినిమాలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు కానీ ఎక్కువ సినిమాలు చేశారు, మల్టీ స్టార్ సినిమాలు. అలాగే కృష్ణ సోనబాబు మధ్యలో ఫ్యాన్స్ గొడవలు ఉన్నా కానీ వాళ్ళు కలిసి సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు. అప్పట్లో బయట వ్యక్తులు హీరోలు అయినా కానీ వాళ్ళు చేశారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ మధ్యలో సమస్యలు వస్తున్నాయంటే మరి దీన్ని బట్టి చూడాలి మనం. అంటే సాధారణంగా చాలామంది ఫ్యామిలీస్లో ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అది దాసనారాయణ గారి ఫ్యామిలీ ఇష్యూలో కావచ్చు, లేకపోతే మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఇష్యూస్ కావచ్చు, చాలా ఇష్యూస్ వస్తుంటాయి. కానీ మెగా కాంపౌండ్కి సంబంధించిన ఇష్యూ కొద్ది పెద్దదిగా కనిపిస్తుంది. అంటే ఎందుకంటే ఎక్కువ మంది ఉండటం వల్లే, ఎక్కువ మంది హీరోలు ఉండటం, ఎక్కువ మంది ఇండస్ట్రీలో ఉండటం అనేది మెగా కాంపౌండ్లో జరిగింది. అదే మిగతా ఫ్యామిలీలో జరగలేదు కదా. ఇప్పుడు నందమూరి కాంపౌండ్లో కూడా హీరోలు రాబోతున్నారు భవిష్యత్తులో. ఇంకా ఇప్పుడు జానకిరామ్ గారి అబ్బాయిని వైవి చౌదరి గారు సినిమా చేయబోతున్నారు ఒకటి. కొత్త హీరోలు అందరూ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ అని ఎంట్రీగా రాబోతుంది. మరి కొత్త హీరోలు కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. ఇప్పుడు మెగా కాంపౌండ్ ధీటుగా మళ్ళీ నందమూరి కాంపౌండ్ కూడా తయారయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి బాలకృష్ణ గారి అమ్మాయి కూడా సిఎస్వి కూడా నిర్మాణ రంగంలోకి రాబోతున్నారు. అట్లాగే మరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ నుంచి కూడా సొంతంగా సినిమాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ అనే పరిస్థితి వచ్చింది. అక్కినేని కాంపౌండ్లో మళ్ళీ హీరోలు బిజీ అయిపోయారు అనుకోండి, అది ఒక పెద్ద ఫ్యామిలీ అవుతుంది. అంటే ఇప్పుడు అంతా ఎక్కడికక్కడే కాంపౌండ్ పెరిగినాయి కానీ సినిమాలు తగ్గుతున్నాయి. అదొక పెద్ద సమస్య. హీరోలు అయితే ఉన్నారు కానీ సినిమాల సంఖ్య చూసుకుంటేనేమో వేల మీద లెక్క పెట్టే సినిమాలే తయారవుతున్నాయి కానీ సినిమాలు ఫాస్ట్గా అవట్లా. ఇప్పుడు అఖిల్కి సినిమా ఇంతవరకు మరి ఏ సినిమా అనేది తెలియదు. తండేల్ సినిమా, నాగ చైతన్యకి తండేల్ సినిమా రాబోతుంది. మన నాగార్జున కూడా కుబేరాతో రాబోతున్నాడు. ఇట్లా సినిమాలు అయితే ఉన్నాయి కానీ వేరే ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నట్టుగా కానీ ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో కూడా చిన్న స్వల్ప విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మెగా కాంపౌండ్ ఇష్యూస్కి నెలలో 1-2 రోజులు ఖచ్చితంగా కలిస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ కావచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కావచ్చు ఖచ్చితంగా కలుస్తారనేటువంటి నమ్మకం అయితే ఉంది. కానీ ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ నందమూరి ఫ్యామిలీ కలుస్తుందా లేదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా 2 వర్గాలని చెప్పాలి. కాకపోతే ఇదేమవుతుందంటే ఇది నందమూరి కాంపౌండ్ అనే పెట్టాలి కానీ నేను ఇంకో కాంపౌండ్ ఇక్కడ లేదు. మరి జూనియర్ ఎన్టీఆర్ని వీళ్ళు కలుపుకుని వెళ్తారా లేదా అనేది కష్టంగానే అనిపిస్తుంది. ఈ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే గ్యాప్ క్రియేట్ అయిపోయింది. అది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొంత కారణం అని చెప్పాలి. రాజకీయ శక్తులు కొన్ని ఆ రాజకీయ నాయకుల వల్ల కూడా గ్యాప్ వచ్చింది కానీ వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కాదు. అది బయట వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్లే వచ్చింది ఇబ్బంది. ఒకవేళ మెగాస్టార్ ఈ ఐడియా ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యి మళ్ళీ అల్లు అర్జున్ పవర్ స్టార్ కావచ్చు లేదా వాళ్ళ మధ్యలో చిన్న విభేదాలన్నీ తొలగిపోతే ఇదే ఫార్ములాని వేరే ఫ్యామిలీస్ కూడా యూజ్ చేసే అవకాశం ఉందంటారా? బాగుంటుంది. క్లిక్ అయితే మాత్రం బాగుంటుందండి ఈ ఫార్ములా. ఎందుకంటే ఫ్యామిలీ మీట్ అనేది ఎప్పుడు అవసరమే. ఇప్పుడు చాలా పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ ఎంప్లాయీస్తో ఒక ఫ్యామిలీ మీట్ లాగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎందుకంటే అట్లాంటి కలయిక అనేది కొంత గ్యాప్ అనేది దూరం చేస్తూ ఉంటుంది. అది ఎక్కడ ఈగో ప్రాబ్లమ్స్ వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ ఈగో ప్రాబ్లమ్స్ అంటే సెట్ చేయడానికి ఇట్లాంటి మీట్ అనేది ఉపయోగపడుతుంది. అయితే మధ్య వ్యక్తులే వీటన్నిటికీ కారణం అనుకోవచ్చా? ఎందుకంటే లేనిపోనివి ఖచ్చితంగా 100%. అది సినిమా ఫీల్డ్లో మొదటి నుంచి ఉన్నదే. ఈ మధ్యలో పబ్బం గడుపుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. ఇక్కడ వీళ్ళ దగ్గర చెప్పుడు మాటలు చెప్పడం మళ్ళీ అక్కడికి వెళ్ళి నారదముని పాత్ర పోషించడం అనేది జరుగుతూ ఉంటుంది ఇండస్ట్రీలో. జరగడం వల్ల గ్యాప్ వస్తూ ఉంటుంది. ఇలా నా గురించి హీరో ఇలా అన్నాడా. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు నేను మాట్లాడినప్పుడే ఆయనే స్వయంగా చెప్పాడు, నా గురించి ఎన్టీఆర్ ఇలా అన్నాడంట, అది నాకు వచ్చి కొంతమంది చెప్పారు. అలాగే ఎన్టీఆర్ దగ్గర కూడా చెప్పారు. అవి మా మధ్యలో కూడా గ్యాప్ వచ్చినా కానీ మేము అర్థం చేసుకుని దాన్ని మళ్ళీ తర్వాత మేము కలిసి సినిమాలు చేసుకుంటూ వచ్చాము. అవి మధ్యలో వాళ్ళ వల్లే గ్యాప్ క్రియేట్ అవుతూ ఉంటుంది అని చెప్పి వచ్చి నాగేశ్వరరావు గారే అన్నమాట అది. కాబట్టి ఈ విషయంలో చిరంజీవి గారికి అంత ఆ నాలెడ్జ్ ఉంటుంది. ఇండస్ట్రీలో నాలెడ్జ్ నుంచి ఉంటున్నారంటేనే మధ్యలో వాళ్ళు పబ్బం గడిపోవడానికి మనం ఎక్కేస్తూ ఉంటారు అనేది వాళ్ళకి తెలుసు. అల్లు అర్జున్కి ఐడియా ఉంది దీని మీద. నేను ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అల్లు అర్జున్ కూడా అన్నాడు, మధ్యలో వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు, పుల్లలు పెడతా ఉంటారని చెప్పి ఆయనే అన్నాడు మా ఇంటర్వ్యూలో. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మెగాస్టార్ దీని మీద ఒక చొరవ తీసుకొని ఈ మెగా అండ్ అల్లు కాంపౌండ్ మధ్యన ఆ వారధి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూలగొట్టాలని అయితే చూద్దాం. అందరు కలిసిమెలిసి ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే.